This news sponsored by Jyotishmati Group of Institutions, Nustulapur, Karimnagar, College Codes, JMTS, JMIP. నమస్తే, నా పేరు రాధిక. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ప్రభుత్వాన్ని కాపాడేందుకే ఎమ్మెల్యేల చేరికలు. ప్రతిపక్షాలపై రాష్ట్ర మంత్రి పొన్నం ఫైర్. ప్రజావాణికి ఫిర్యాదుల వెల్లువ. పరిష్కరించాలని బాధితుల వేడుకోలు. కన్నుల పండుగగా జగన్నాథ రథయాత్ర. కళాకారుల ప్రదర్శనల మధ్య శోభాయాత్ర. ఇక వార్తల వివరాలు. ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకే స్వచ్ఛందంగా వస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లోకి చేర్చుకుంటున్నామన్నారు రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్. డిసెంబర్ 3 నుండి తాము పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహించి ఉంటే ఇప్పటి వరకు ఆ నలుగురు తప్ప ఎవరూ మిగిలేవారు కాదన్నారు. అసెంబ్లీలో తీర్మానం మేరకు కులగణనకు కట్టుబడి ఉన్నామని, దీనిపై సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. పార్టీ ఫిరాయింపులపై బీజేపీ బీఆర్ఎస్ మాట్లాడడం అంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లేనని ఎద్దేవా చేశారు మంత్రి పొన్నం. వన మహోత్సవంలో భాగంగా కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీలో అధికారులు నాయకులతో కలిసి మొక్కలు నాటారు రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. అనంతరం మీడియా అడిగిన ప్రశ్నలపై మంత్రి స్పందించి కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ ఫిరాయింపులకు తాము వ్యతిరేకమని, కానీ ప్రజా ప్రభుత్వాన్ని విడగొడతాం అని బీఆర్ఎస్ బీజేపీ నేతలు కలిసి చేసిన వ్యాఖ్యలతో తాము చూస్తూ ఊరుకోలేకపోయామన్నారు. డిసెంబర్ 3న ఎన్నికైన తమ ప్రభుత్వం అప్పటి నుండే పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహించి ఉంటే ఇప్పటి ఆ నలుగురు కుటుంబ సభ్యులు తప్ప ఎవరూ మిగిలేవారు కాదన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని కాపాడుతామని, స్వచ్ఛందంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరుతున్నారని చెప్పారు. తాము నీతి తప్పడం లేదని, ప్రతిపక్షాలు నీతి తప్పాయని ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్. భవిష్యత్ తరాన్ని కాపాడాలని ఆలోచించే ప్రతి ఒక్కరు కూడా ఈ మొక్కలు నాటడం మన జీవితంలో భాగస్వామ్యం కావాలి, ఇదొక అంశం కావాలనే ఆలోచనతో ఈ రోజు కార్యక్రమం జరుగుతోంది. ప్రభుత్వం ఎన్ని కార్యక్రమాలు ప్రభుత్వ ప్రకారంగా చెట్ల పంపిణీ, మొక్కల పంపిణీ కావచ్చు, లేదా కార్యక్రమాలు తీసుకున్నప్పటికీ కూడా ప్రజల సహకారం లేదు, సాధ్యం కాదు. మనం మొక్క పెట్టి ఇంకా వాతావరణ కాలుష్యం చేస్తే లాభం లేదు. కాబట్టి గతంలో జరిగింది, అటువంటి పొరపాటు జరగకుండా చూడాలని సందర్భంగా కోరుతూ మరి ఈ రోజు ఈ యొక్క కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిస్తున్నప్పటికీ వర్షాలు కూడా భగవంతుడి దయతో అన్ని బాగా పడాయి. ప్రతి పెట్టిన మొక్క వేనుకొని దాన్ని కాపాడే విధంగా మీరు చెప్పినట్టుగా జియో ట్యాగింగ్ కావచ్చు, దానికి రెస్పాన్సిబిలిటీస్ ఫిక్స్ చేయడం కావచ్చు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు లేరు, అక్కడ గ్రామస్తులను మోటివేట్ చేసి అందరిని కూడా ఇందులో కలిపి ఈ చెట్లు నాటి వాటిని పెంచే కార్యక్రమం లోపల అందరినీ కూడా భాగస్వాములు చేయాలని కోరుతూ మరొకసారి ఈ ప్లాంటేషన్ అనేది ప్రభుత్వ కార్యక్రమంగా కాకుండా ప్రజల కార్యక్రమంగా, సామాజిక బాధ్యతగా రేపు భవిష్యత్ తరాన్ని కాపాడడానికి మన పాత్రను పోషిస్తున్నామనేటువంటి భావించి ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని. రాష్ట్రంలో కులగణన తీర్మానంపై తాము కట్టుబడి ఉన్నామని, సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. బీహార్ అధికారులతో తమ అధికారులు చర్చించారన్నారు. బలహీన వర్గాల అభ్యున్నతికి కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని ప్రజలను కోరారు మంత్రి పొన్నం ప్రభాకర్. కులగణన జీవోతో పాటుగా దానికి సంబంధించి బీహార్ అధికారులను అలా మిగతా దాని మీద ఒక స్టడీ జరుగుతూ ఉంది. ఎన్నికల కోడ్ వల్ల జాప్యం జరిగింది. వెంటనే ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో తీసుకుపోవడానికి ఈరోజు కూడా ఒక సమావేశం ఉంది. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి నిర్వహణలో బీసీల రిజర్వేషన్లకు సంబంధించి, దాంతోపాటుగా కులగణన, రాహుల్ గాంధీ గారు చెప్పినట్టుగా బలహీన వర్గాలకు మిగతా అందరికీ కూడా న్యాయం జరగాలనే ఆలోచనతో మా ప్రభుత్వం ఆ అంశానికి కట్టుబడి ఉంది. దాని మీద తప్పకుండా మేము బాధ్యతగా ఎవరో ప్రశ్నిస్తే చేసేటువంటి అవసరం లేదు. మేము స్వతంత్రం వచ్చిన తర్వాత ఇలా ఇంత బాధ్యతగా వ్యవహారం చేస్తున్నాం.
ఇప్పుడు సంపత్ గారు మీరు ఒక మాట దయచేసి అందరికీ కూడా నేను ఈ సందర్భంగా యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలవాల్సిన అవసరం ఉంది. మేముగా డిసెంబర్ 3 నాడు ఎన్నికైనాం. ఒకవేళ డిసెంబర్ 3 నుంచే మెంగిన కౌంట్ డౌన్ స్టార్ట్ చేస్తే ఇప్పటి వరకు కుటుంబ సభ్యులు తప్ప ఇంకొకరు మిగిలేదు కాదు. కానీ మాకు అటువంటి ఆలోచన లేకుండే పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించాలనే ఆలోచన మాకు వ్యతిరేకం. కానీ రాజనీతిలో భాగంగా బీజేపీ టీఆర్ఎస్ కలిపి మీరే ప్రత్యక్ష సాక్షులు, ప్రజలు ప్రత్యక్ష సాక్షులు, ఈ ప్రభుత్వాన్ని కూలగొడతాం, ఈ ప్రభుత్వం నిలవదు, ప్రభుత్వాన్ని విడగొడతాం, చెడగొడతాం అని చెప్తే మేమేం ప్రజలతో ఎన్నికైనటువంటి శాసనసభ్యులుగా ప్రభుత్వాన్ని నడుపుకునేటువంటి సామర్థ్యం గల శక్తి గల వాళ్ళంగా ప్రభుత్వాన్ని నిలబెడతామని వస్తున్నటువంటి శాసనసభ్యులు తీసుకుంటున్నాం. కరీంనగర్ ప్రజావాణి కార్యక్రమానికి బాధితులు పోటెత్తారు. సమస్యలు పరిష్కరించాలని అధికారులకు వినతిపత్రం అందజేశారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి 307 దరఖాస్తులు రాగా ప్రాధాన్యత పరంగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు జిల్లా అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్. కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో అధికారులతో కలిసి ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు జిల్లా అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన బాధితుల నుండి దరఖాస్తులు స్వీకరించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మొత్తం ప్రజావాణి కార్యక్రమానికి 307 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో నగరపాలక సంస్థ కార్యాలయానికి 44, ఆర్డీఓ కార్యాలయానికి 15, డిపిఓ కార్యాలయానికి 14, జిల్లా వైద్య అధికారి కార్యాలయానికి 11, కరీంనగర్ రూరల్ తహసీల్దార్ కార్యాలయానికి 17, హుజురాబాద్ రామడుగు తహసీల్దార్లకు 11 చొప్పున, కొత్తపల్లి తహసీల్దార్కు 12, చిగురుమామిడి తహసీల్దార్కు 10 దరఖాస్తులు వచ్చాయి. మిగతా ఫిర్యాదులు ఇతర శాఖలకు చెందినవి రాగా ఆయా ఫిర్యాదులు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు ప్రఫుల్ దేశాయ్. దళిత బంధు 2వ విడత నిధులు విడుదల చేయాలని హుజురాబాద్ నియోజకవర్గ లబ్ధిదారులు జిల్లా అదనపు కలెక్టర్కు వినతిపత్రాన్ని అందజేశారు. సుమారు 5,000 మందికి 2వ విడత డబ్బులు ఖాతాల్లో జమ అయి ఉన్నాయని, వాటిని విడుదల చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపించారు. కరీంనగర్ రూరల్ మండలం బొమ్మకల్లో 722/2లో రెవెన్యూ అధికారులు పట్టాలిచ్చారని, స్థలాన్ని చూపించడం లేదని ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు గాలిపల్లి శ్రీనివాస్ ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ చొరవ చూపి లబ్ధిదారులకు మోకా చూపించాలని ఆయన కోరారు. బొమ్మకల్లోని నివాస ప్రాంతంలో వైన్స్ ఉండడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఎంఆర్పీఎస్ నాయకులు గోష్కి శంకర్ ఆరోపించారు. హుజురాబాద్ నియోజకవర్గం చెందిన దళిత బంధు 2వ విడత రాని బాధితులం. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ దళిత బంధు పథకంలో భాగంగా మొదటి విడత మరియు 2వ విడత చాలామందికి మంజూరు చేయడం జరిగింది. కానీ ఇంకా కొంతమందికి 5,000 మందికి పైగా 2వ విడత రాని వాళ్ళం ఉన్నాం. అంతలోనే మన రాష్ట్రంలో అసెంబ్లీ ఎలక్షన్స్ రావడం జరిగింది. ఆ సమయంలో తాత్కాలికంగా ఈ దళిత బంధు పథకాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు. ఆ తర్వాత ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగింది. ఈ 2వ విడత రాని బాధితులు మీ పథకాన్ని కొనసాగిస్తారనే ఆలోచనతోటి దాదాపు 2 నెలలు వేచి ఉన్నా కూడా ఈ ప్రభుత్వం ఆ పథకం పట్ల ఎలాంటి ప్రకటన చేయకపోవడం, పథకాన్ని కొనసాగించకపోవడం జరిగింది. ఇందులో భాగంగా హుజురాబాద్ నియోజకవర్గంలో ఉన్న 2వ విడత రాని దళిత బంధులో అనేక కార్యక్రమాలను ఎంపీడీఓ ప్రాపర్ ఛానల్గా కార్యక్రమాలు తీసుకున్నాం. అయినా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. మాది హుజురాబాద్ నియోజకవర్గం. మేము దళిత బంధు కొరకు తిరుగుతున్నాము. 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాలు బట్టి తిరగంగా 2 సంవత్సరాలకు మా డబ్బులు పడ్డాయి అకౌంట్లో. ఆ డబ్బులు ఎందుకు ఆపుతారు? మేము అప్పులు తీసుకొచ్చి తిరిగినాము. ఇప్పుడు మేము అప్పుల పాలు అయినాము. మేము బంధువులు అయి సాచడానికి కూడా మేము గురైనా మమ్మల్ని తీసుకుపోయి అరెస్ట్ చేసిర్రు అక్కడ. మరి మేము ఇంతగానం తిరుగుతున్నాం. మా గురించి ఎందుకు కలెక్టర్ వీళ్ళంతా ముఖ్యమంత్రి ఎందుకు పట్టించుకుంటలేరు? వీళ్ళు ఎక్కిన సంది కూడా వీళ్ళు చేసే పనులు మరి మా కొరకు మాది ఎందుకు బంద్ చేసిర్రు? మాకు ఇవ్వాలని మేము కోరుతున్నాం. బొమ్మకాల్ గ్రామంలో భూమాఫియా విచ్చలవిడిగా దాన్ని అధికారులు దాన్ని పట్టించుకోని పరిస్థితి. మొన్న పోయిన సోమవారం రోజు ప్రజావాణిలో 724 సర్వే నెంబరు 30 పట్టాలు 30
పట్టాలకు మోక చూపించకుండా ఇప్పటి వరకు కూడా సుమారం ఇచ్చిన దరఖాస్తు కూడా అధికారులు వచ్చి కనీసం ఎంక్వైరీ కూడా చేయని పరిస్థితి. మళ్ళీ ఈరోజు కూడా 722/2లో కూడా అదేవిధంగా 2022 రోజున పట్టా ఇచ్చారు. 2022 రోజున పట్టా మనకు పట్టా సర్టిఫికేట్ ఇచ్చారు 22న. దీనికి కూడా దీనిలో ఈ 722/2లో కూడా 30 పట్టాలు ఇచ్చారు. వీటికి కూడా మోక లేదు. ఇప్పటి వరకు అక్కడ ఈసీ తీస్తే దానిలో నిల్లు అని వస్తుంది. దీనిపైన అధికారులు కానీ, కలెక్టర్ కానీ, ఆర్డీఓ గారు కానీ, ఎంఆర్ఓ గారు కానీ ఇప్పటి వరకు ఎటువంటి స్పందన లేదు. మరి దేని గురించి స్పందిస్తలేరు, మరి ఏమవుతుందో ఈ ప్రభుత్వ భూములు అన్యాకాంతరం అవుతుంటే కూడా అధికారులు పట్టినట్టు చూడడం ఏంటో మాకు అర్థం కావట్లేదు. బొమ్మకల్ గ్రామంలో విచ్చలవిడిగా బొమ్మకల్ వైన్స్లో విచ్చలవిడిగా మద్యం కల్తీ మద్యం అమ్ముతూ ఉన్నారు. దాని మీద ఎన్నోసార్లు మేము ఎక్సైజ్ వాళ్ళకు కలెక్టర్ గారికి మేము పిటిషన్ ఇవ్వడం జరిగింది. దాని మీద ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు లేవు. అక్కడ ఉన్నటువంటి మద్యం సీసలు తాగే సీసలు, ఈగలు, దోమలు, మూత్రం కూడా దగ్గర ఏరియాలో వేయడం జరుగుతుంది. దానికి అక్కడ క్లీనింగ్ లేదు. దాన్ని వెంటనే అక్కడికి వెళ్ళి చేంజ్ చేయాలి. ఇంట్లో పక్క పొంటి కూడా ఉంది. దాన్ని వెంటనే అక్కడికి వెళ్ళి మన క్యాన్సల్ చేసి దాని మీద చర్య తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. నగరంలోని వావిలాలపల్లిలో జరిగిన సంఘటనపై వివరాలు ఇవ్వాలని 3 టౌన్ పోలీస్ స్టేషన్లో ఆర్టీఐ కింద దరఖాస్తు చేయడానికి వెళ్తే అక్కడి ఏఎస్ఐ దుర్భాషలాడాడని బాధితుడు శ్రీనివాస్ ఆరోపించారు. పోలీసు అధికారుల నుండి సమాచారం ఇప్పించాలని జిల్లా కలెక్టర్ను ఆయన కోరాడు. కరీంనగర్ రూరల్ మండలం చెర్లబుత్కూర్లో తమ భూమిని ఆకుల కిరణ్ అనే వ్యక్తి కబ్జా చేశాడని, దీనిపై ఫిర్యాదు చేస్తే చంపుతానని బెదిరింపులకు గురి చేస్తున్నాడని బాధితురాలు నీరజ జిల్లా అదనపు కలెక్టర్కు ఫిర్యాదు చేసింది. తనకు రక్షణతో పాటు న్యాయం చేయాలని అధికారులను కోరారు. 40వ డివిజన్ వావిలాలపల్లి కరీంనగర్లో జరిగిన సంఘటనలపై వివరాలు అడిగి తెలుసుకోవడం జరిగింది. పోలీసు అధికారులు వారికి వివరాలు ఇస్తూ పూర్తి వివరాల ఆధారాలతో పాటు వివరాలు గతంలో ఇవ్వడం జరిగింది, మళ్ళీ ఇవ్వడం కూడా జరిగింది. దాదే పనిగా గతంలో ఇచ్చి దరఖాస్తు చేసుకున్న ఆర్టీఐలు, శ్వేతపత్రాలు వాటి గురించి విచారించడం కూడా జరిగింది. వాటిని ఇవ్వాల్సిందిగా వారికి విజ్ఞప్తి చేశాను. అదే పనిలో భాగంగా నేను కొన్ని ఆర్టీఐ దరఖాస్తులు 3 టౌన్ పోలీస్ అధికారి సిఐ గారికి, ఏఎస్ఐ గారికి తీసుకోవాల్సిందిగా కోరగా వారు నా దరఖాస్తులు తీసుకోమని, మేము రసీదు ఇవ్వమని వాళ్ళు చెప్పడం జరిగింది. దయచేసి తీసుకోవాలని నేను చెప్పడంతో వారు ఏమన్నారంటే, నువ్వు ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో, నా పేరు శ్రీనివాస్ ఏఎస్ఐ అంటూ తన పీసీ నెంబర్ చెప్పుకుంటూ నా మీద గట్టిగా అరుచుకుంటూ దురుసుగా ప్రవర్తిస్తూ సిబ్బంది నన్ను నా యొక్క దరఖాస్తులను హేళన చేయడం జరిగింది. 2009లో చెర్లబుత్కూరు అనే గ్రామంలో, కరీంనగర్ మండలం, ఆ గ్రామంలో ఆర్డీఓ మోహన్ రెడ్డి గారి 6 ఎకరాల 24 గుంటల వ్యవసాయ 435 సర్వే నెంబర్ గల భూమి కొన్నాము. కొన్న తర్వాత 12 సంవత్సరాల వరకు ఎవ్వరు అక్కడ ఏది లేదు, అంతా ఓకే ఉన్నది. అక్కడ కార్యకర్త అయిన ఆకుల కిరణ్, సన్ ఆఫ్ తిరుపతి, ఆయన ఏం చేశాడు, చాలా ఎన్నిసార్లు మా ముందు గడ్డి పెట్టాడు. ఫస్ట్ ఎందుకు గడ్డి పెట్టినామంటే మీదే మేము తీసేస్తాం మేడం అని చెప్పాడు. ఎన్నిసార్లు పోయినా మళ్ళీ నెక్స్ట్ పోయేసరికి గుడిసె వేశాడు, ఆ పక్క గడ్డి పెట్టాడు, ట్రాక్టర్ పెట్టాడు. ఇప్పుడు పర్మనెంట్ ఇల్లే కట్టాడు. ఇది ఏంది అని అంటే ఇది నాదే అంటాడు. నువ్వు ఎవరికైనా చెప్పుకోపోమంటాడు, ఏమైనా చేసుకోపోమంటాడు. ఆయన సర్వే నెంబర్ లేదు, ఆయన ల్యాండ్ లేదు. మంచి గృహం, బందోబస్తు గృహం కట్టాడు. దాని గురించి నేను 2018 నుంచి ప్రతి ఆఫీస్కు, కలెక్టర్ ఆఫీస్కు, ఆర్డీఓ ఆఫీస్కు, సిపి గారికి, ఈ మధ్యలో రీసెంట్గా సిపి గారికి కూడా 2 లెటర్లు ఇచ్చాను. కట్టిన తర్వాత నేను ఎంఆర్ఓ గారికి డైరెక్ట్గా ఫోటోలు తీసుకుపోయి అన్నీ ఇచ్చాను. ఇస్తే ఆయన ఏం పట్టించుకోలే. పంచాయతీ సెక్రటరీ దానికి పర్మిషన్ ఇవ్వాల. ఏ ఎవిడెన్స్ లేదు, ఏ ల్యాండ్ లేదు, ఏ చిన్న ఒక డాక్యుమెంట్ కూడా లేదు. పెద్ద రౌడీ షీటర్ సార్. 2 సంవత్సరాల నుంచి బయట తిరుగుతుండు. ఆయనకు జైల్లో ఎవరు పంపలేరు సార్. ఇప్పుడు మాకు ఏమో మా జగ కూడా ఇప్పుడు కబ్జా పర్మిషన్ ఉన్న గోడకి మొత్తం అది చేసి డిస్మాంటిల్ చేసి ఒక షెడ్ చిన్న మా అక్క చెల్లెలు ఏమో చిన్న షెడ్ వేసుకున్నారు సార్. వేసుకుంటే అది మొత్తం అది డిస్మాంటిల్ చేసిండు సార్. పోలీస్ వాళ్ళు వాళ్ళకే సపోర్ట్ చేస్తుండ్రు, మున్సిపాలిటీ వాళ్ళే కూడా వాళ్ళే సపోర్ట్ చేస్తుండ సార్. ఇప్పుడు ఆయన కూడా ఇప్పుడు ఏడీ గారు కూడా అది చేయడానికి వస్తుండు సార్, సర్వే చేయడానికి చేస్తుండు సార్. బాగా పరిశాన్ చేస్తుండు సార్. తమ భూమిని రిజిస్ట్రేషన్ చేయడం లేదని వినూత్న నిరసనకు దిగాడు బాధితుడు.
కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట ఇస్తారుపై పేడ, చుట్టూ కరెన్సీ నోట్లు ప్రదర్శిస్తూ అర్ధనగ్న ప్రదర్శన చేశాడు. ప్రజావాణికి దరఖాస్తు చేసినా అధికారుల్లో స్పందన లేదని ఆందోళన వ్యక్తం చేశాడు. కరీంనగర్ రేకుర్తికి చెందిన దుర్గం మనోహర్ అనే బాధితుడు ఇలా వినూత్న నిరసన చేపట్టి గోడు వెళ్లబోసుకున్నాడు. కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట వినూత్న అర్ధనగ్న ప్రదర్శన చేశాడు రేకుర్తికి చెందిన దుర్గం మనోహర్. కొత్తపల్లిలోని తన 22 గుంటల భూమిని తహసీల్దార్ ఆర్డీఓలు రిజిస్ట్రేషన్ చేయడం లేదని, సంవత్సరాలుగా ఆఫీసుల చుట్టూ తిప్పించుకుని వేధింపులకు గురి చేశారని ఆందోళన వ్యక్తం చేశాడు. దీంతో చేసేది లేక ఇలా కలెక్టర్ ఎదుట ఇలా వినూత్న నిరసనకు దిగినట్లు చెప్పాడు. రేకుర్తిలోని అనేక ప్రాంతాల్లో భూ కబ్జాలు జరుగుతున్నాయని, అనుమతులు లేకుండా నిర్మాణాలు జరుగుతున్నా అధికారులు చర్యలు తీసుకోవడం లేదని అన్నారు. మా నాన్నగారు కష్టపడి కొన్న భూమిని మా నాన్న బతికున్నప్పుడు బండా కిషన్ రెడ్డికి 4 గుంటలు 25 గజాలు రిజిస్ట్రేషన్ చేస్తే వారికి ఖాతా నంబర్ 96 పాస్బుక్ పట్టాదారు అన్ని ఇచ్చారు. మా నాన్నగారు చనిపోయిన తర్వాత మా తల్లిగారికి మొటేషన్ చేయించి మా తల్లిగారి నుంచి నాకు రావాల్సిన వాటా 22 గుంటల భూమి ధరణి వెబ్సైట్లో రుసుములన్నీ చెల్లించి ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే నాది రిజిస్ట్రేషన్ చేయకుండా ఎంఆర్ఓ గారు ఆర్డీఓ గారు ఆపుతున్నారు. దీనిపై కలెక్టర్ గారికి ప్రజా దర్బార్లో సీసీఎల్ఏలో కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. కరీంనగర్ ఇప్పుడు ప్రస్తుత ఆర్డీఓ గారు ఏమంటారంటే, మీరు మా రెవెన్యూ అధికారులపై ఫిర్యాదు చేసినందుకు మేము రిజిస్ట్రేషన్ చెయ్యం, మీ దిక్కున్న చోట చెప్పుకో అంటాడు. అయ్యా, నేను కష్టపడి సంపాదించిన మా నాన్న భూమి కొన్నందుకు ఇట్లా చేయడం న్యాయం కాదు. అందుకే ఈ ప్రభుత్వ రెవెన్యూ అధికారులు నాపై కక్ష సాధింపు చర్య చేస్తున్నారు. దయచేసి మీ ద్వారా స్థానిక కలెక్టర్ గారికి తెలియపరచాలని ఈ నిరసన చేస్తున్నా. ఈ 10 రూపాయల నోట్లు, తర్వాత ఈ ఆఫీసర్ ఛాయిస్ అందులో పెండబెట్టిన ఇది అవినీతి అధికారులకు మాత్రమే ఇది నిదర్శనం. సార్, ప్రభుత్వ భూమిని కాపాడాల్సిన అధికారులు భూ కబ్జాదారులతో కుమ్మక్కై రేకుర్తిలో ఉన్న ప్రభుత్వ భూములు అన్ని అన్యాక్రాంతమైంది. కరీంనగర్లో జగన్నాథ రథయాత్ర కన్నుల పండుగగా జరిగింది. రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ యాత్రను ప్రారంభించగా నగరంలోని పలు వీధుల గుండా వైశ్యభవన్ కు చేరుకుంది. రథయాత్ర నిర్వాహకులు నరహరి ప్రభుజీ సమక్షంలో కమిటీ ఆధ్వర్యంలో ఊరేగింపు యాత్ర అత్యంత వైభవంగా జరిగింది. నగరంలో జగన్నాథ రథయాత్ర నేత్రానందంగా కొనసాగింది. రామ్నగర్ శ్రీ సత్యనారాయణ స్వామి టెంపుల్లో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక పూజలు చేసి యాత్రను ప్రారంభించారు. రామ్నగర్ నుండి ప్రారంభమైన ఈ యాత్ర కమాన్ చౌరస్తా, టవర్ సర్కిల్ మీదుగా వైశ్యభవన్ వరకు కొనసాగింది. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వివిధ కళా బృందాల ప్రదర్శన ఆకట్టుకుంది. ఈ సందర్భంగా రథయాత్ర నిర్వాహకులు నరహరి ప్రభుజీ భక్తులకు ఆశీర్వచనాలు అందజేశారు. ఇందులో కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. బదిలీపై వెళ్తున్న ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విధులు నిర్వహించి బదిలీపై వెళ్తున్న ఉపాధ్యాయులు సమితి మంజుల, సమ్మె జయప్రద, జె రమణ, తేజాలను హెచ్ఎం కేత్రి జీవన్ రెడ్డి, మండల విద్యాధికారి మధుసూదనాచారి సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వృత్తిలో బదిలీలు సహజమని, నిబద్ధతతో పనిచేసే వారికి ఎక్కడైనా ఆదరణ లభిస్తుందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి తమ వంతు కృషి చేయాలని సూచించారు. ఇక్కడి నుండి బదిలీ అయిన టీచర్లు ఇదే నిబద్ధతతో అక్కడ విధులు నిర్వహించి మంచి పేరు తెచ్చుకుంటారన్న ఆశాభావం వ్యక్తం చేశారు. సన్మానించిన వారిలో అనసూయ, ప్రణీత, రమ, మధుసూదన్, సిఆర్పి వసంత, ఎంఐఎస్ అంజీ, జిలానీ, జగన్ ఉన్నారు. శ్రీమతి మంజుల గారు, శ్రీమతి జయప్రద గారు, శ్రీమతి రమా మేడం గారు, వీరిలో మంజుల మేడం గారు, జయప్రద గారు బదిలీలో ఇతర పాఠశాలలకు వెళ్ళడం జరిగింది. పదోన్నతిపై శ్రీమతి రమా మేడం గారు వెళ్ళడం జరిగింది. అందువల్ల ఈరోజు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఈ యొక్క సన్మాన ఉత్సవ కార్యక్రమం సందర్భంగా ఇప్పుడు విద్యార్థులు
వాళ్ళ పిల్లల పట్ల చూపిస్తున్నటువంటి అభిమానం కావచ్చు, వాళ్ళ పిల్లల పట్ల ఉపాధ్యాయులకు ఉన్నటువంటి ఆ ప్రేమాభిమానాలు కావచ్చు, నిజంగా ఇవి మరవలేనటువంటివి. ఇప్పుడు అనుకుంటున్నాం కదా, ఇప్పుడు నేను ఒకటే వాళ్ళకి చెప్తున్నాను ఏంటంటే, ఈ పాఠశాల లోపల వాళ్ళు ఎంత శ్రద్ధతోనైతే, అంటే ఇక్కడ ఉండేటువంటి పిల్లల్లో వాళ్ళ సొంత బిడ్డలని, వాళ్ళ కన్న పిల్లలని వాళ్ళు చూసుకొని, నా కన్న కొడుకు ఇక్కడ కనుక ఈ పాఠశాల చదువుకుంటే నేను ఏ రకంగా నా పిల్లల యొక్క అభివృద్ధిని కోరుతాను, వాళ్ళ కళలు సాకారమే విధంగా విద్యాబోధన చేయాలి అనేటువంటి ఒక సత్సంకల్పంతో వాళ్ళు ఇన్ని సంవత్సరాలు ఈ పాఠశాలలో సర్వీస్ అందించారు. మరి ఎంతోమంది ఉన్నత చదువులు, ఉన్నత స్థానాలు కూడా అధిరోహించారని చెప్పేసి కూడా ఇంతకుముందు మేడం గారు చెప్పారు. చాలా సంతోషం. ఏదేమైనప్పటికీ ఈ పాఠశాల లోపల ఏ రకమైనటువంటి సేవలు అందించారో ఇంతకంటే రెట్టింపుగా ఉత్సాహంతో ఇంకా అక్కడ ఆ పాఠశాల లోపల ఉన్నటువంటి విద్యార్థులు కావచ్చు, ఉపాధ్యాయులు కావచ్చు మన్ననలు పొందుతూ మరింత పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవాలని మనస్ఫూర్తిగా వాళ్ళని ఆకాంక్షిస్తూ మరింత చక్కటి కార్యక్రమానికి. అవినీతి ఆరోపణలపై విచారణను తప్పించుకోవడానికే నిన్న మేయర్ సునీల్ రావు కేంద్ర మంత్రి బండి సంజయ్ని కలిశారని ఆరోపించారు కాంగ్రెస్ మాజీ కార్పొరేటర్లు. కరీంనగర్ డీసీసీ ఆఫీసులో వారు మీడియాతో మాట్లాడారు. 4 ఏళ్లలో కేంద్ర మంత్రి బండి సంజయ్ని అనేక సార్లు తిట్టిపోశారని, ఒక్క రూపాయి కూడా కేంద్రం నుండి నిధులు తీసుకురాలేదని విమర్శించారని గుర్తు చేశారు. ఇక్కడ బీఆర్ఎస్ అధికారం కోల్పోయి బండి సంజయ్ కేంద్ర మంత్రి కావడంతో అభివృద్ధి మంత్రం జపిస్తున్నారని ఎద్దేవా చేశారు. స్వలాభం లేనిదే మేయర్ సునీల్ రావు ఎలాంటి పనులు చేయరని, కేవలం తన వ్యక్తిగత ప్రతిష్ట పెంచుకోవడానికే కేంద్ర మంత్రిని కలిశారని ఆరోపించారు. ఈ సమావేశంలో కార్పొరేటర్లు కాశెట్టి శ్రీనివాస్, చాడగుండ బుచ్చిరెడ్డి, పిట్టల శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్ సరిల్ల ప్రసాద్, మెండి మార్షల్, ఆకుల ప్రకాష్, వైద్యుల అంజన్ కుమార్, పడిశెట్టి భూమయ్య పాల్గొన్నారు. ఈరోజు పొన్నం ప్రభాకర్ గారు గడిచిన వారంలో రివ్యూ చేయడం జరిగింది మున్సిపల్పై. మరి మన రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే కార్పొరేషన్కు నిధులు ఇవ్వగలుగుతుంది. స్టేట్ ప్రభుత్వం డైరెక్ట్గా కార్పొరేషన్ ఇవ్వలేదు. మరి ఈ సందర్భంగా మీరు రివ్యూ పోవాల్సి ఉన్నది. మన కార్పొరేషన్ యొక్క మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధిని మరి దృష్టి తీసుకుపోయి మరి ఏ విధంగా ముందుకు పోవాలి మీరు మంచి ఆలోచన చేయాలి. ఆలోచన చేయకుండా మరి పొన్నం ప్రభాకర్ రివ్యూ చేసే అధికారం లేదని చెప్పి మీరు విమర్శించి మరి ఈరోజు మీరు ₹1 తేలియన్న బండి సంజయ్ని పాలకవర్గ సభ్యులతో కలవడంపై ఉన్న ఒకటి మీ అవినీతిపై విచారణ జరుగుతుంది. కాబట్టి దాన్ని తప్పించుకోవడానికి మాత్రమే మీరు ఈరోజు బండి సంజయ్ కేంద్ర మంత్రి గారిని మీరు కలవడం జరిగింది. అయ్యా, మీరు ఏ పని చేసినా కానీ మీ స్వలాభం లేని మీరు ఏ పని చేస్తలేరు. దీనిలో కూడా పాలకవర్గ సభ్యులను పక్కాగా తప్పుగా పట్టించి మీ వ్యక్తిగత పరిస్థితి పెంచుకోవడం మాత్రమే మీరు తీసుకుపోయినారు. Take a short break. Jyotishmati Institute of Technology and Science, an autonomous engineering college in the region, to have partnered with Louisiana Tech American University and T-Hub Global AI to enhance the future prospects of its students. With UGC autonomous status, NBA accreditation, NAC A grade, and a JNTU research center, we have been successfully providing quality technical education for 27 years. Jyotishmati Group of Institutions, Karimnagar. College codes JMTS, JMIP. వెల్కమ్ బ్యాక్. రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ పై మేయర్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పద్మాకర్ రెడ్డి. కరీంనగర్ ప్రెస్ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర రోడ్డు రవాణా బీసీ సంక్షేమ మంత్రిగా రాష్ట్రంలో ఎక్కడైనా సమీక్ష చేసే అధికారం పొన్నం ప్రభాకర్ కు ఉందని గుర్తు చేశారు. కాంగ్రెస్ లో కౌన్సిలర్ గా, మార్కెట్ కమిటీ చైర్మన్ గా పదవులు అనుభవించి అధికారం కోసం టీఆర్ఎస్ లో చేరారని సునీల్ రావుపై పలు ఆరోపణలు చేశారు. అధికారం కోల్పోగానే మళ్లీ కేంద్ర మంత్రి బండి సంజయ్ని కలిసి వ్యక్తిగత స్వార్థం కోసం పాకులాడుతున్నారని మండిపడ్డారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. తెలంగాణ కోసం కాంగ్రెస్ పార్టీ జెండా మోసినటువంటి వ్యక్తి ఈరోజు మన పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు. ఆయన కాంగ్రెస్ పార్టీలో ఎన్ఎస్సీ నుంచి, యూత్ కాంగ్రెస్ నుంచి ఈరోజు పార్లమెంట్ అభ్యర్థి కావచ్చు, అదేవిధంగా మొన్నటి దాకా ఎమ్మెల్యేగా హుస్నాబాద్లో గెలిచి మంత్రి అయినప్పటి వరకు కూడా ఆయన కాంగ్రెస్ పార్టీని వీడలేదు. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కొరకు ఆయన పాటుపడిన వ్యక్తి. నీకు కూడా గతంలో ఎన్నో అవకాశాలు కాంగ్రెస్ పార్టీ నీకు కరీంనగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ కూడా ఇచ్చింది, అదేవిధంగా మున్సిపల్ కౌన్సిలర్ కూడా నిన్ను కాంగ్రెస్ పార్టీ చేసింది. అయినా కానీ నువ్వు, నీ భార్య అందరు కలిసి కాంగ్రెస్ పార్టీకి మోసం చేసి ఈరోజు నువ్వు బీఆర్ఎస్ పార్టీలో చేరినవా లేదా?
బీఆర్ఎస్ పార్టీలో చేరి అదేవిధంగా వేరే అభ్యర్థిని మేయర్గా డిక్లేర్ చేసిన ఇదే వినోద్ కుమార్ గారి యొక్క కాళ్ళు మొక్కి ఆ రోజు నువ్వు మేయర్ అయినవా కాలేదని కూడా ఈ సందర్భంగా నేను నిన్ను అడుగుతా ఉన్నాను. నువ్వు గతంలో మార్కెట్ కమిటీ చైర్మన్గా ఉన్నప్పుడు అదేవిధంగా నేదునూరు ప్లాంట్ను తీసుకొని ఆ ప్లాంట్లో భూములు కొని అక్కడ ఉన్నటువంటి రైతులను కూడా మోసం చేసినావు. సునీల్ రావు అంటేనే మోసం, మోసం అంటేనే సునీల్ రావు అనేది కూడా మనందరికీ తెలిసిన విషయం కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కరీంనగర్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో బోనాల వేడుకలు ఘనంగా జరిగాయి. కొత్తపల్లి ఈ టెక్నో స్కూల్లో ఆషాఢమాస బోనాలు నిర్వహించగా చిన్నారుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ వేడుకల్లో ఆ విద్యాసంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి హాజరై విద్యార్థులను ఉత్సాహపరిచారు. కాగా నగరంలోని పద్మనగర్లో పోచమ్మ బోనాలు ఆకట్టుకున్నాయి. కరీంనగర్ కొత్తపల్లి ఆల్ఫోర్స్ ఈ టెక్నో స్కూల్లో ఆషాఢమాస బోనాల వేడుకలు ఘనంగా జరిగాయి. బోనాల ఉత్సవ్ కార్యక్రమానికి ఆల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు చేశారు. బోనాల జాతరకు విశిష్టత ఉందని, మత సామరస్యతను కాపాడడంలో కీలకంగా వ్యవహరిస్తుందన్నారు. హైదరాబాద్లో ఉజ్జయిని మహంకాళి మాతకు బోనం సమర్పించి బోనాల ఉత్సవాలను ప్రజాప్రతినిధులు ప్రారంభిస్తారని తెలిపారు. వేడుకలలో భాగంగా విద్యార్థులు ప్రదర్శించిన ఆట పాట ఆకట్టుకుంది. సుమారు 120 మంది విద్యార్థులు సాంప్రదాయ దుస్తుల్లో బోనాలను ఎత్తుకుని పండుగ వాతావరణాన్ని సృష్టించారు. 50 మంది చిన్నారులు పోతురాజుల వేషధారణలో విన్యాసాలు చేశారు. నగరంలోని పద్మనగర్లో ముత్యాల పోచమ్మ బోనాల వేడుక ఘనంగా జరిగింది. ఇంటికో బోనం చొప్పున ఊరేగింపుగా ఆలయం వరకు వెళ్లి అమ్మవార్లకు నైవేద్యం సమర్పించి మొక్కలు చెల్లించుకున్నారు. ఇందులో మాజీ సర్పంచి శ్రీరాములు, మాజీ ఎంపీటీసీ విజయనందన్ అంజలి, కార్పొరేటర్ బోనాల శ్రీకాంత్, భక్తులు పాల్గొన్నారు. కరీంనగర్ 11వ డివిజన్ ఫకీర్వాడ అంగన్వాడీ సెంటర్లో అమ్మ మాట అంగన్వాడీ బాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో కిషోర బాలికలు, గర్భిణీలు, బాలింతలకు పౌష్టికాహారం గురించి వివరించారు. ఈ కార్యక్రమానికి స్థానిక కార్పొరేటర్ ఆకుల నర్మదా నర్సన్న హాజరయ్యారు. అంగన్వాడీ సెంటర్లలోని సేవలను వారు గుర్తు చేశారు. అనంతరం ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్వశక్తి ఆర్పీలు మంజుల, పుష్పలత, ఏఎన్ఎం సంపూర్ణ, అంగన్వాడీ టీచర్లు శోభ, స్వరూప, రాజేశ్వరి, మంజుశ్రీ పాల్గొన్నారు. పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట నిరసన ప్రదర్శన చేశారు. తెలంగాణ పెన్షనర్స్ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఆందోళనలో 33 పెన్షనర్ల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. పెన్షనర్లకు అన్ని కార్పొరేట్, ప్రైవేట్ ఆసుపత్రుల్లో నగదు రహిత వైద్య చికిత్స అందించాలని, బకాయి కరువు భత్యాలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని వెల్నెస్ సెంటర్లో అన్ని సదుపాయాలు కల్పించాలన్నారు. పెన్షనర్లకు డైరెక్టరేట్ను ఏర్పాటు చేయాలన్నారు. ఈ సమావేశంలో ప్రతినిధులు సత్యనారాయణ, బుచ్చిరెడ్డి, మోహన్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి నెల 1వ తారీఖున ఇవ్వాల్సినటువంటి పెన్షన్ను ప్రతి నెల 15వ తారీఖు వరకు తీసుకుపోయి ఇవ్వడం వల్ల మేము మానసికంగా చాలా ఇబ్బంది పడ్డాం. లాస్ట్కు చివరికి ఈ కొత్త గవర్నమెంట్ రావడంతో ఈ కొత్త గవర్నమెంట్ దృష్టికి కూడా మా రాష్ట్ర బాధ్యులు పెన్షనర్స్ జేఏసీ, ఈ జేఏసీలో రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి 33 సంఘాలు కలిసి రాష్ట్ర పెన్షన్ జేఏసీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ పెన్షన్ జేఏసీ పిలుపు మేరకే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలలో ఈ నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. 87 నుంచి 90 వరకు పనిచేశాం. ఒకటే ఆర్డరు, ఒకటే జీవో, దాని మీద అపాయింట్మెంట్ చేసి
తర్వాత రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్కు అయినటువంటి వాళ్ళకేమో వాళ్ళు అపాయింట్మెంట్ అయిన డేట్ నుంచి వాళ్ళకు అన్ని పెన్షన్ నేషనల్ ఇంక్రిమెంట్లు ఇచ్చి పెన్షన్ ఇచ్చారు. అదే తెలంగాణ మిగిలిపోయినటువంటి ఈ జిల్లాల వాళ్లకు అడిగితే గత ప్రభుత్వం కూడా ఇస్తామని దాటవేసింది, కానీ ఇవ్వలేదు. దానివల్ల ఒక్కొక్కరికి కొన్ని సంవత్సరాల సర్వీసు నష్టం జరిగింది. డిఎస్సి 2 నెలల పాటు వాయిదా వేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఎస్యు జేఏసీ వ్యవస్థాపకులు చెన్నమల్ల చైతన్య. కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఉస్మానియా యూనివర్సిటీలో శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసులు చేసిన దాడిని ఆయన ఖండించారు. జర్నలిస్టులపైన కూడా దాడికి పాల్పడడం సిగ్గుచేటన్నారు. ఎన్నికల్లో హామీ మేరకు 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ యూత్ నాయకులు శనిగరం అరుణ్ కుమార్, గడ్డమీది రాజశేఖర్, భూక్యా సాయి నాయక్, నేదునూరి హరీష్ పాల్గొన్నారు. ప్రలోభి ఈనాడు చాలా మంది నష్టపోతున్నారు. అందుకే మీరు తక్షణమే మీరు ఏం చేయాలంటే ఇది వాయిదా వేసి ఒక 2 నెలల టైం ఇచ్చి ఆ తర్వాత మీరు అనుకున్నటువంటి ఏదైతే ఉందో ఆ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయండి, దానిపైన శ్వేతపత్రం కూడా రిలీజ్ చేయండి. చేస్తేనే నిరుద్యోగుల కళ్ళల్లో ఆనందం కనపడితే తప్ప కానీ మీరు ఇప్పటికి కూడా చాలా మందిని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. కరీంనగర్ ఫిలిం భవన్ లో కవి అన్నవరం దేవేందర్ ఆంగ్ల అనువాద కవితా సంపుటి గ్రెయిన్ చైన్స్ ని సాహితీ సోపతి ఎస్పీ ఫ్రెండ్స్ కరీంనగర్ ఫిలిం సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో ఆవిష్కరణ వేడుక నిర్వహించారు. దేవేందర్ తెలుగులో రాసిన వరి గొలుసుల పుస్తకాన్ని సవ్యసాచి ఆంగ్లంలోకి అనువదించారు. పుస్తకాన్ని బహుభాషావేత్త డాక్టర్ నలిమెల భాస్కర్ ఆవిష్కరించారు. ఈ పుస్తకాన్ని పెద్దపల్లి జిల్లా అడిషనల్ కలెక్టర్ జీవి శ్యాంప్రసాద్ లాలకు అంకితమిచ్చి సన్మానించారు. అనంతరం నలిమెల భాస్కర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రజల వ్యవహారిక జీవ భాషలో అన్నవరం రాసిన వరి గొలుసులు కవితలను సవ్యసాచి ఇంగ్లీష్లోకి అనువదించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పినిశెట్టి శంకర్, గాజోజు నాగభూషణం, నంది శ్రీనివాస్, రావుల శశిధర్, వేముల సత్యనారాయణ, బూర్ల వెంకటేశ్వర్లు, సివి కుమార్, మాడిశెట్టి గోపాల్ పాల్గొన్నారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్ మాడా కరీంనగర్. సైన్ అవుట్ రాధిక. This news sponsored by Jyotishmati Institute of Technology and Science, an autonomous engineering college in the region, to have partnered with Louisiana Tech American University and T-Hub Global AI to enhance the future prospects of its students. With UGC autonomous status, NBA accreditation, NAC A grade, and a JNTU research center, we have been successfully providing quality technical education for 27 years. Jyotishmati Group of Institutions, Karimnagar. College codes JMTS, JMIP.